పుస్తకం హస్తభూషణం. అయితే పుస్తక పఠనం తగ్గిన మాట మాత్రం వాస్తవం. కానీ పుస్తక ప్రదర్శన సమయాల్లో మాత్రం పుస్తక ప్రియులంతా అక్కడ వాలిపోతూ ఉంటారు. ఇదే సీన్ విజయవాడలోనూ కనిపిస్తోంది. దేశ విదేశీ ప్రముఖుల పుస్తకాలు బుక్ లవర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. విజయవాడ పుస్తక మహోత్సవం ఆకట్టుకుంటోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రచురణకర్తలు, నిర్వాహకులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రముఖ రచయితల పుస్తకాలను ప్రదర్శనలో ఉంచారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన జరుగుతోంది. మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు ప్రముఖ రచయితలతో సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన పుస్తక ప్రదర్శన 13వ తేదీ వరకు జరగనుంది. తరం పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలంటున్నారు సాహితీవేత్తలు. పుస్తకాలు చదవడం ద్వారా సమాజంపై అవగాహన పెరుగుతుందని చెప్తున్నారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు తెలుసుకోవాలంటే పుస్తక పఠనానికి మించింది లేదంటున్నారు. 30వ పుస్తకం మహోత్సవం జరుగుతోంది. ఇది 11వ తారీఖు వరకు జరుగుతుంది. దీంట్లో ప్రాంగణం పేరున ఒక మా పబ్లిషరు నవభారత బుక్ హౌస్ ప్రకాశ్రావు గారి పేరు పెట్టడం జరిగింది. అలాగే సాహిత్య వేదిక ప్రముఖ రచయిత కీర్తిశేషులు ఎద్దనపూడి సులేశ్వరరావు గారిని సాహిత్య వేదికని నామకరణం చేయడం జరిగింది. ఈ సాహిత్య వేదిక మీద ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇప్పటి వరకు ఒక 250 పుస్తకాల దాకా చదివాను. అది ఒక పుస్తకం చదివితే ఏదో ఒక పాయింట్ మనకి డెఫినెట్గా మన కెరీర్లో, లైఫ్లో డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అది ఆ రీడింగ్ హ్యాబిట్ అనేది ఒక మనిషిని ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అనేది మనం ఊహించలేనిది. ఎన్నో మార్పులు, చేర్పులు జరుగుతాయి. అలాగే ఒక సైకలాజికల్గా ఒక మైండ్ పవర్ పెరగాలన్న, ఒక మనిషి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలన్న కానీ రీడింగ్ అనే హ్యాబిట్ చాలా చాలా ఉపయోగం. అది పుస్తక ప్రదర్శనలో ప్రపంచంలోని గొప్ప రచనలతో పాటు స్థానిక రచనలు ఉన్నాయి. పుస్తకాలు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయంటున్నారు బుక్ లవర్స్. టెక్నాలజీ మాయలో చాలా మంది ప్రశాంతత కోల్పోతున్నారని అంటున్నారు. బుక్స్ చదవటం వల్ల మానసికంగా దృఢంగా తయారు కావచ్చని అంటున్నారు. ఎన్ని రకాలైనటువంటి టెక్నాలజీలు, ఎన్ని రకాలైనటువంటి ఆధునిక పద్ధతులు వచ్చినా పుస్తక స్థానం అనేటటువంటిది పదిలంగా ఉంది అనేటటువంటి విషయం మన విజయవాడ పుస్తక మహోత్సవం తెలియపరుస్తూ ఉంది. ఎవరికి కావలసినటువంటి పుస్తకాలు వారికి అందుబాటులో ఉన్నాయి. సాహితీవేత్తలందరికీ కూడా, అలాగే ఈ సాహిత్యం మీద అభిలాష ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సాహిత్యం పట్ల చక్కటి అభిరుచి పెంచుకునేలాగా, నాలెడ్జ్ని విస్తృతపరచుకునేలాగా మంచి మంచి కార్యక్రమాలు అటు పిల్లలకు ఇటు పెద్దలకి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పుస్తక మిత్రులు అందిస్తున్నటువంటి ఆ యొక్క పుస్తక విక్రేతదారులకు, పబ్లిషర్స్కి కూడా తప్పకుండా మనం శుభాభినందనలు తెలియచేయాలా. ఈ పుస్తక మహోత్సవంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రముఖ రచయితలు ఒక్కో రోజు 7-8 మంది చొప్పున సాహితీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.